హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో ఎంఎస్ ఆఫీస్ గురించి చూద్దాం. ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటాం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్. దీన్ని ఎందుకు ఎంఎస్ ఆఫీస్ అన్నారు? ఆఫీస్ అంటే ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇందులోనే చేస్తాం. మనకు టోటల్ ఆఫీస్ వర్క్లు అది ఏ ఆఫీస్ అయితే ఆఫీస్ సంబంధించిన కంటెంట్ అని యూస్ చేసి డిజైన్ చేసుకుంటారు. అందుకే దాన్ని ఆఫీస్ అంటాం. రెండోది, దీన్ని తయారు చేసినాడు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వాడు. అందుకే ఎంఎస్ ఆఫీస్ అంటాం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ గురించి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్స్లో ఫస్ట్ రావాల్సింది ఎంఎస్ ఆఫీస్. ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళా, ఇప్పుడే చెప్పాను కదా, ఏ ఆఫీస్కి వెళ్ళా ఎంఎస్ ఆఫీస్ వచ్చా రాదా అని అడుగుతాడు. అది ఎనీ ఫీల్డ్ అవ్వచ్చు. ఓకేనా? సో అందుకే క్లియర్ కట్గా ఎంఎస్ ఆఫీస్ గురించి ఫుల్ ప్లెడ్జ్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. సో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఏమని చెప్పాం మనం? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటాం. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్నే ఎంఎస్ ఆఫీస్ని ఏమని చెప్తామంటే ప్యాకేజ్ అంటాం. ఎంఎస్ ఆఫీస్ని ఏమంటాం? ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ఏంటి? ప్యాకేజ్ అంటే ఆల్రెడీ తయారు చేసి ఉన్న దాన్ని ఏమంటాం అంటే ప్యాకేజ్ అంటాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రెడీమేడ్ ఒకటి, మెటీరియల్ ఒకటి. రెడీమేడ్ అంటే ఏంటి? ఆల్రెడీ తయారు చేసి ఉంటుంది, దాన్ని మనం డైరెక్ట్గా యూస్ చేసుకుంటాం. మెటీరియల్ అంటే ఏంటి? మనం ఓన్గా తయారు చేయాలి. సో ఇక్కడ మెటీరియల్ అంటే లాంగ్వేజెస్ గురించి వెళ్తాం. ప్యాకేజ్ అన్ని కూడా రెడీమేడ్స్ అనమాట, ఆల్రెడీ తయారు చేసి ఉంటాయి. ఆప్షన్స్ అన్ని యూస్ చేసి మనం ఒక డాక్యుమెంటేషన్ కానీ లేకపోతే ఎనీవే ఏదైనా సరే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ తయారు చేసి ఉన్న దాన్ని ఏమంటామంటే ప్యాకేజ్ అంటాం. ఓకేనా? సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఈజ్ ఏ ప్యూర్ ప్యాకేజ్. వై? బికాజ్ ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్ అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని డిజైన్ చేసి ఉంటాయి. సో దాన్ని మనం డైరెక్ట్గా యూస్ చేస్తాం. అందుకే ఎంఎస్ ఆఫీస్ని ప్యాకేజ్ అని అంటాం. అయితే ఈ ఎంఎస్ ఆఫీస్లో మనకి వచ్చే ఆప్షన్స్ ఏంటంటే, ఎంఎస్ ఆఫీస్లో వచ్చేవి ఈ ప్యాకేజ్లో ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎంఎస్ ఎక్సెల్. థర్డ్ వన్ వచ్చి ఎంఎస్ పవర్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఎంఎస్ యాక్సెస్. ఇంకా ఉంటాయి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ పబ్లిషర్ అని ఇవన్నీ ఉంటాయి. బట్ మనం డైలీగా ఎక్కువ యూస్ చేసేవి ఫస్ట్ 3 మాత్రమే. ఫోర్త్ కూడా ఆప్షనల్ అనమాట, డేటాబేస్ గురించి యూస్ చేస్తాం. సో ఎంఎస్ ఆఫీస్లో వచ్చేవి ఏంటంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్. ఇక్కడ ఎంఎస్ వర్డ్ని మనం ఏమంటాం డాక్యుమెంట్. సో ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేవి, డాక్యుమెంట్ అంటే ఏంటో. అండ్ సెకండ్ వన్ వచ్చి ఏం చెప్పాం మనం? ఎంఎస్ ఎక్సెల్ ఏమంటాం అంటే స్ప్రెడ్ షీట్ అంటాం. ఎంఎస్ ఎక్సెల్ ఏమంటాం? స్ప్రెడ్ షీట్ అంటాం. ఎంఎస్ పవర్ పాయింట్ ఏమంటాం అంటే ప్రెజెంటేషన్ అంటాం. ఎంఎస్ పవర్ పాయింట్ ఏమంటాం? ప్రెజెంటేషన్. ఎంఎస్ యాక్సెస్ ఏమంటాం అంటే డేటాబేస్ అంటాం. ఓకేనా? ఎంఎస్ వర్డ్ ఏం చెప్పాం? డాక్యుమెంట్ అంటాం. ఎంఎస్ ఎక్సెల్ని స్ప్రెడ్ షీట్ అంటాం. ఎంఎస్ పవర్ పాయింట్ని ప్రెజెంటేషన్ అంటాం. ఎంఎస్ యాక్సెస్ని డేటాబేస్ అంటాం. అసలు ఏంటి, ఎందుకు ఇలా ఇవన్నీ కూడా ఎందుకు ఇలా అంటారు? ఎంఎస్ వర్డ్ని డాక్యుమెంట్ అని ఎందుకు, ఎంఎస్ ఎక్సెల్ని స్ప్రెడ్ షీట్ అని ఎందుకు అంటారు అంటే, ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంటేషన్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఎందులో చేస్తాం అంటే ఎంఎస్ వర్డ్లో చేస్తాం. అందుకే ఎంఎస్ వర్డ్ని ఏమంటాం అంటే డాక్యుమెంట్ అంటాం. అంటే మనకు సంబంధించిన వర్క్స్ అంటే అలా చేస్తాం. సో ఎంఎస్ వర్డ్లో మనకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అంటే ఏంటి? సపోజ్ ఒక లెటర్ తయారు చేయాలనుకోండి, ఇట్స్ ఏ డాక్యుమెంట్.
లేకపోతే ఒక ల్యాండ్ డాక్యుమెంట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం. ల్యాండ్ డాక్యుమెంట్ అంటే మనం ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, డాక్యుమెంట్స్ పెట్టరండి అంటాడు. డాక్యుమెంట్స్ పెట్టరావాలంటే తయారు చేయండి అంటాడు. ఎవరు తయారు చేస్తారు? ఒక డీటీపీ ఆపరేటర్ తయారు చేస్తాడు. అవన్నీ అందులో తయారు చేస్తారు, కోడ్లో తయారు చేస్తారు అనమాట. అయితే ఈ ఎంఎస్ వర్డ్ అనేది ఎప్పుడు కూడా బ్లాంక్ పేజ్తో వస్తుంది, వైట్ బ్లాంక్ పేజ్తో వస్తుంది. ఓకేనా? సో ఆ వైట్ బ్లాంక్ పేజ్లో మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా కూడా తయారు చేసుకుంటాం అనమాట. సో అది ఎంఎస్ వర్డ్ అంటాం. సో ఇక ఎంఎస్ వర్డ్కి ఎక్స్టెన్షన్ ఫైల్ ఫార్మేట్ ఏంటంటే .doc అంటే డాక్యుమెంట్ ఎక్స్. ఎంఎస్ వర్డ్ అన్నా డాక్యుమెంట్ అన్నా ఒకటే. ఓకేనా? ఇవన్నీ కూడా ఫైల్ ఫార్మేట్స్. వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ అంటే ఏం చెప్పాలి? .doc ఎక్స్. ఓకేనా? అలా ఇంకా ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఎలా ఉంటుందని చెప్పు, వైట్ బ్లాంక్ పేజ్తో వస్తుంది. అక్కడ మన డాక్యుమెంటేషన్ అంతా కూడా టైప్ చేసుకుంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చి ఎంఎస్ ఎక్సెల్. సో ఇక్కడ వైట్ డాక్యుమెంట్ వస్తుంది, ఎంటీ పేజ్తో వస్తుంది. ఓకేనా? ఇలా ఉంటుంది డాక్యుమెంట్ అనేది. A4 వైట్ పేపర్ లానే ఉంటుంది ఇంకా. సో మనం తయారు చేసుకుంటాం. ఎంఎస్ ఎక్సెల్ వచ్చి స్ప్రెడ్ షీట్ అంటాం. ఈ స్ప్రెడ్ షీట్ అంటే అర్థం ఏంటంటే దీన్ని స్ప్రెడ్ షీట్ అనొచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ షీట్ అనొచ్చు. ఎలక్ట్రానిక్ షీట్ అనొచ్చు, లేకపోతే వర్క్ షీట్ అనొచ్చు. ఆర్ వర్క్ షీట్ అంటాం. ఎలక్ట్రానిక్ షీట్ ఆర్ వర్క్ షీట్. నేను వర్డ్లో ప్రతిసారి చెప్పినప్పుడు షీట్ 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 అంటున్నాం. డాక్యుమెంట్ అంటే బ్లాక్ పేపర్ అని చెప్పు. ఇక్కడ షీట్ అంటాం. షీట్ అంటే ఏంటి? గ్రాఫ్ షీట్. గ్రాఫ్ షీట్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది గ్రాఫ్ షీట్ అనేది? ఎలా ఉంటుంది మీకు? షీట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇలా ఉంటుంది ఎక్సెల్ అనేది. షీట్తో ఉంటుంది. ఓకేనా? దీన్ని గ్రాఫ్ షీట్ ఆర్ ఎలక్ట్రానిక్ షీట్ అంటాం. ఎందుకు దీన్ని స్ప్రెడ్ షీట్ ఆర్ ఎలక్ట్రానిక్ షీట్ ఆర్ వర్క్ షీట్ అంటున్నాం? ఇంకా ప్యూర్గా మనం చెప్పింది ఏంటంటే షీట్. షీట్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ గ్రాఫ్ లా ఉంటుంది అనమాట. సో ఆ రోస్ అండ్ కాలమ్స్ లోని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా టైప్ చేస్తాం. ఎందుకు ఈ స్ప్రెడ్ ఈ ఎంఎస్ ఎక్సెల్ యూస్ చేస్తారంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 99.9% ఎంఎస్ ఎక్సెల్ యూస్ చేస్తారు. సో ఇక్కడ ఎక్సెల్ యూస్ చేసి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్లు తయారు చేయాలనుకోండి, ఎంఎస్ ఎక్సెల్ యూస్ చేస్తాం. లేకపోతే ఒక శాలరీ స్టేట్మెంట్స్, కంపెనీ యొక్క శాలరీ స్టేట్మెంట్స్ తయారు చేయాలనుకోండి, ఎంఎస్ ఎక్సెల్ యూస్ చేస్తాం. ఎందుకంటే ఎంత సింప్లిఫికేషన్ అవుతుందంటే ప్రతి దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేయనవసరం లేదు. ఒక దానికి క్యాలిక్యులేట్ చేస్తే మిగతా అన్నిటికి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వర్క్ అనేది చాలా ఫాస్ట్, ఎక్కువ సేవ్ అవుతుంది బై యూజింగ్ దేనివల్ల అంటే ఎంఎస్ ఎక్సెల్ వల్ల. సో దీన్ని ఇంకా స్ప్రెడ్ షీట్ ఆర్ ఎలక్ట్రానిక్ షీట్ ఆర్ వర్క్ షీట్ అంటున్నాం. ఇక్కడ స్ప్రెడ్ షీట్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ షీట్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. అలా వర్క్ షీట్ అంటే మనకు సంబంధించిన వర్క్స్ అన్ని అందులో చేసుకుంటాం కాబట్టి వర్క్ షీట్ అంటాం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ షీట్ అంటున్నాం. ఎలక్ట్రానిక్ షీట్ అంటే జనరల్గా అదే షీట్ని మనం పేపర్ మీద రాసాం అనుకోండి, పేపర్ వర్క్ మీద చేసాం అంటాం. అదే కంప్యూటర్లో చేస్తే ఎలక్ట్రానిక్ షీట్ అంటాం. ఎందుకంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి. సో అది ఎక్సెల్ గురించి. సో ఇందులో ఎంఎస్ ఎక్సెల్కి ఫార్మేట్ ఏం చెప్తామంటే .xls ఎక్స్, XLS ఎక్స్. ఓకేనా? సో అది ఎంఎస్ ఎక్సెల్ యొక్క ఫార్మేట్. సో ఇంకా ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ ఏం చెప్తాం అంటే ప్రెజెంటేషన్ అంటాం. ప్రెజెంటేషన్ అంటే అర్థం ఏంటంటే మనం అనుకున్న వ్యూస్ కానీ థాట్స్ కానీ ఒక ప్రెజెంటేషన్ రూపంలో తయారు చేసి యానిమేటెడ్ రూపంలో అన్నమాట. అంటే మనం చూడండి కొన్ని మూవీస్ అవి చూసినప్పుడు అక్కడ ప్రొజెక్టర్ వేసి చూపిస్తారు. ఇలా మా యాడ్ ఎలా ఉంటుంది, మాది ఎలా వస్తుందని, మా ప్రోడక్ట్ ఎలా ఉంటుందని ప్రెజెంటేషన్లో చేసి చూపిస్తారు. సో దాన్నే పవర్ పాయింట్ అంటాం. సో ప్రెజెంటేషనే అంటాం. పవర్ పాయింట్ అన్నా ప్రెజెంటేషన్ అన్నా ఒకటే. ఓకేనా? సో ఈ పవర్ పాయింట్ అనేది ఏంటంటే టైటిల్స్ కానీ మన మూవీలో చూడండి స్టార్టింగ్లో టైటిల్స్ వస్తుంటాయి. ఇలా వస్తుంటుంది దీంట్లో టైటిల్స్, యాడ్ సబ్ టైటిల్స్ అని. అంటే మూవీలో టైటిల్స్ అన్ని కూడా యానిమేషన్లో ఇలా వస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వచ్చే దాన్ని కూడా ఎందులో చేస్తామంటే పవర్ పాయింట్లో చేస్తాం. అందుకే దాన్ని ప్రెజెంటేషన్ అంటాం. సో దీనికి ఎక్స్టెన్షన్ ఏం చెప్తాం అంటే .pptx. ఓకేనా? .pptx. ఇంకా ఫైనల్గా డేటాబేస్. ఎంఎస్ యాక్సెస్ ఈజ్ ఏ డేటాబేస్.
సో ఇక్కడ ఎంఎస్ యాక్సెస్ని ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఇన్ఫర్మేషన్ అంతా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర స్టోర్ చేసి ఉంచుతాం. అంటే ఒక కంపెనీ యొక్క డేటా కానీ లేకపోతే ఒక బ్యాంక్ యొక్క డేటా కానీ ఒక దగ్గర స్టోర్ అయి ఉంటుంది. అలా డేటా అంతా కూడా ఒక దగ్గర స్టోర్ చేయడానికి ఏది యూస్ చేస్తాం అంటే డేటా బేస్ అంటాం. డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఒక బేస్ అంటే ఒక ఫార్మేట్లో ఒక దాంట్లో ఒక టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేసి ఉంచుతారనమాట. సో అలా స్టోర్ చేయడానికి ఏది యూస్ చేస్తాం అంటే డేటాబేస్ యూస్ చేస్తాం. దానికి ఫార్మేట్ ఏంటంటే .mdbx డేటాబేస్. ఓకేనా? సో ఇవి ఎంఎస్ ఆఫీస్ యొక్క ఫార్మాట్స్ అన్నమాట. ఎంఎస్ వర్డ్ ఈజ్ కాల్డ్ ఏ డాక్యుమెంట్. ఎంఎస్ వర్డ్ అన్నా డాక్యుమెంట్ అన్నా ఒకటే. ఎంఎస్ ఎక్సెల్ అన్నా స్ప్రెడ్ షీట్ అన్నా ఎలక్ట్రానిక్ షీట్ అన్నా వర్క్ షీట్ అన్నా ఒకటే. ఎంఎస్ పవర్ పాయింట్ అన్నా ప్రెజెంటేషన్ అన్నా ఒకటే. ఎంఎస్ యాక్సెస్ అన్నా డేటాబేస్ అన్నా ఒకటే. వాట్ ఈస్ ద ఫైల్ ఫార్మాటెడ్ డాక్యుమెంట్ అంటే ఏమని చెప్తాం? .docx. ఫైల్ ఫార్మాట్ ఫర్ ఎక్సెల్ అంటే .xlsx. పవర్ పాయింట్ కి .pptx. అన్నిటికి చివరిన ఎక్స్ యాడ్ చేయాలి. ఎంఎస్ యాక్సెస్ కి .mdbx. యాక్చువల్లీ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఓల్డ్ ఎంఎస్ ఆఫీస్ ఫార్మాట్ అంతా .doc వరకే ఉండేది అనమాట. న్యూ వెర్షన్స్ అన్ని కూడా ఎక్స్ యాడ్ అవుతాయి చివరిన. ఓకేనా? సో ఇది ఎంఎస్ ఆఫీస్ గురించి. ఒక్కొక్కటి ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఎంఎస్ చూడండి, ఇది ఎంఎస్ వర్డ్. మీకు చెప్పాను ముందే బ్లాంక్ షీట్తో వస్తుందని చెప్పాం. చూడండి A4 షీట్లో వచ్చింది, వైట్ పేపర్ వచ్చిందా. సో పైన రెండోది ఎంఎస్ వర్డ్ని ఏం చెప్తాం అని చెప్పాం? డాక్యుమెంట్ అని చెప్పాం. పైన చూడండి ఏమనుందో డాక్యుమెంట్ టు ఎంఎస్ వర్డ్ అని చూపిస్తుంది. అంటే ఎంఎస్ వర్డ్ అనేది ఏమంటాం? డాక్యుమెంట్ అంటాం. ఓకేనా? ఇంకా రెండోది ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఉంటుంది అని చెప్పాం? రోస్ కాలమ్స్ ఉంటాయని చెప్పాం. ఇక్కడ చూడండి ABCDలతో కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4తో రోస్ ఉన్నాయి. ఓకేనా? షీట్ లా ఉంటుంది చూడండి, రోస్ ఉంటాయి కాలమ్స్ ఉంటాయి. అయితే ఎక్సెల్లో మనం ఇంకేం చెప్పమో షీట్ అన్నాం. కింద చూడండి షీట్ 1 షీట్ 2 షీట్ 3. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్ ని షీట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఏబిసిడ్లు అన్ని కూడా కాలమ్స్ తో ఇండికేట్ చేస్తాం. 1 2 3 4 అన్ని కూడా రోస్ తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు నేను హైలైట్ బ్లాక్ కలర్ లో ఒక బాక్స్ లో ఉన్నది మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ అది ఎక్కడ ఉంది? సి అనే కాలంలో ఉంది, 6 అనే రోలో ఉంది. మరి దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే అడ్రస్ ఉంటుంది. దాని అడ్రస్ ఏంటంటే C6. ఓకేనా? ఇక్కడ పెట్టాం అనుకోండి F8, ఇక్కడ పెట్టాం D9. అంటే D అనే కాలం, 9 అనే రో, కాబట్టి D9 అంటాం. సో రెండు ఎల్లో కలర్స్ హైలైట్ అవుతాయి చూడండి. ఇక్కడ D హైలైట్ అయింది, ఇక్కడ 9 హైలైట్ అయింది. సో అది అలా ఇండికేట్ అనేది మనం అలా చేయాలి. ఓకేనా? ఇది ఎంఎస్ ఎక్సెల్. అండ్ థర్డ్ వన్ ఏం చెప్పాం? పవర్ పాయింట్. సో పవర్ పాయింట్ అనేది ఏంటంటే ప్రెజెంటేషన్ అన్నాం. ఓకేనా? పైన చూడండి ఏమొస్తుందో ప్రెజెంటేషన్ 1 మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. సో పవర్ పాయింట్ నే ప్రెజెంటేషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి క్లిక్ టు యాడ్ టైటిల్స్, సబ్ టైటిల్స్ అంటుంది. టైటిల్స్ అంటే ఏంటి? మనకి ఎలా యానిమేట్ అప్లై చేయాలో సో టైటిల్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. సో యానిమేషన్స్ అన్ని కూడా ఇలా పవర్ పాయింట్ లో చేస్తాం. ఇంకా ఫోర్త్ వన్ వచ్చి ఏం చెప్పాం? ఎంఎస్ యాక్సెస్. ఎంఎస్ యాక్సెస్ ఏమంటాం? డేటాబేస్ అంటాం. ఇక్కడ చూడండి బ్లాంక్ డేటాబేస్ అని వచ్చింది స్టార్టింగ్ లో. మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ని డేటాబేస్ అంటాం. ఓకేనా? సో ఈ టేబుల్ ఫార్మాట్ లో డేటా అంతా కూడా స్టోర్ చేస్తాం. పైన చూపిస్తుంది చూడండి డేటాబేస్ టు డేటాబేస్. ఓకేనా? ఎంఎస్ యాక్సెస్ ని డేటాబేస్ అంటాం. సో ఇక్కడ టేబుల్లో డేటా ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేస్తాం. ఇవి 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఎంఎస్ ఆఫీస్. ఓకేనా? వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు అసెస్మెంట్ వస్తుంది. అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయండి.